Good morning, students. Today we are going to discuss. Today we are going to discuss linear recurrence relations with constant coefficients. Okay, linear recurrence relations with constant coefficients. So the form is C naught A n plus C1 into A n minus 1, C2 A n minus 2, so on Ck A n minus k is equal to f of n. ఓకే వేర్ C0 C1 C2 CK ఆర్ కాన్స్టెంట్స్ అయి ఉంటాయి. ఓకే అసలు చూడంగానే ఎలా గుర్తుపడతాం ఇది లీనియర్ రికరెన్స్ రిలేషన్ అవునా కాదా? ఇక్కడ చూడండి ఏఎన్ నెక్స్ట్ ఏఎన్ మైనస్ వన్ టర్మ్ ఉంది. అలానే దీని ఏఎన్ కోఎఫిషియంట్ ఒక కాన్స్టెంట్, ఏఎన్ మైనస్ వన్ ఆల్సో కోఎఫిషియంట్ ఈజ్ ఆల్సో ఏ కాన్స్టెంట్. therefore దిస్ ఈజ్ కాల్డ్ లీనియర్ రికరెన్స్ రిలేషన్ అంటారు. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏఎన్ దాని కోఎఫిషియంట్ ఒక కాన్స్టెంట్, ఏఎన్ మైనస్ వన్ కోఎఫిషియంట్ ఒక -7 కాన్స్టెంట్, ఏఎన్ మైనస్ టూ ఉంది దాని కోఎఫిషియంట్ కాన్స్టెంట్. దెర్ఫోర్ దిస్ ఈజ్ ఆల్సో ఏ లీనియర్ రికరెన్స్ రిలేషన్ అంటారు. ఇక్కడ చూడండి ఏఎన్ దీని యొక్క కోఎఫిషియంట్ ఒక కాన్స్టెంట్, ఇక్కడ ఏఎన్ మైనస్ టూ ఉంది దీని యొక్క కోఎఫిషియంట్ నాట్ ఏ కాన్స్టెంట్, ఇట్స్ నాట్ ఏ కాన్స్టెంట్. దెర్ఫోర్ ఇట్ ఈస్ సెట్ టు బి ఏ నాన్ లీనియర్ రికరెన్స్ రిలేషన్ అంటారు. ఓకే నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ఏ రికరెన్స్ రిలేషన్. సో ఇక్కడ చూడండి 2an ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ an మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ ఎన్ ఎన్ మైనస్ వన్ ఇచ్చాడు, ఈ రెండు యొక్క డిఫరెన్స్ 1 కాబట్టి ఆర్డర్ యూ కాల్ ఇట్ యాజ్ 1. ఇక్కడ చూడండి ఏఎన్ ఇక్కడ ఎన్ మైనస్ టూ ఒకటి ఉంది, ఈ రెండు యొక్క డిఫరెన్స్ 2 కాబట్టి ఆర్డర్ ఆఫ్ ద రికరెన్స్ రిలేషన్ ఈజ్ 2 అంటాము. అలానే సపోజ్ ఇక్కడ ఎన్ మైనస్ త్రీ ఉన్నట్లయితే ఆర్డర్ ఈజ్ 3 అంటాము. ఇక్కడ ఎన్ మైనస్ ఫోర్ ఉన్నట్లయితే ఆర్డర్ వచ్చి 4 అంటాము. నెక్స్ట్ ఇప్పుడు చూడండి మీరు హోమోజీనియస్ రికరెన్స్ రిలేషన్స్ అండ్ నాన్ హోమోజీనియస్. హోమోజీనియస్ అని ఎప్పుడు అంటాం, నాన్ హోమోజీనియస్ ఎప్పుడు అంటామో చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ఈ రికరెన్స్ రిలేషన్లో ఇజ్ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి దీన్ని ఏమంటాము, హోమోజీనియస్ అంటాం. దీన్ని హోమోజీనియస్ రికరెన్స్ రిలేషన్ అంటాం. ఇక్కడ చూడండి రైట్ హ్యాండ్ సైడ్ సంథింగ్ ఉంది కాబట్టి దీన్ని నాన్ హోమోజీనియస్ రికరెన్స్ రిలేషన్ అంటామండి. ఓకే అర్థమైందిగా, హోమోజీనియస్ రికరెన్స్ రిలేషన్, నాన్ హోమోజీనియస్ రికరెన్స్ రిలేషన్. ఓకే నెక్స్ట్ చూడండి ఇక్కడ సాల్వింగ్ ద ఫస్ట్ ఆర్డర్ హోమోజీనియస్ రికరెన్స్ రిలేషన్ బిగిన్ చేసాం. అసలు ఫస్ట్ ఆర్డర్ చూడడానికి ఎలా ఉంటుందని చెప్పాను దాకా, ఏఎన్ మైనస్ వన్తో ఆగిపోతుంది. సో ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు సి కాన్స్టెంట్ ఇంటూ ఏఎన్ మైనస్ వన్, ఈ మోడల్ ఉన్నట్టయితే ఫస్ట్ ఆర్డర్ అంటాం. ఈ ఫస్ట్ ఆర్డర్ జనరల్ సొల్యూషన్ ఏం చెప్పాడు, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు సి పవర్ ఎన్ ఇంటూ ఏ నాట్ డైరెక్ట్గా ఇచ్చేసాడు. ఏ నాట్ అంటే ఏంది, ఫస్ట్ ఇనిషియల్ టర్మ్ కాబట్టి ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు సి టైమ్స్ ఆఫ్ ఏఎన్ మైనస్ వన్ అనే మోడల్ అనేది ఫస్ట్ ఆర్డర్ రికరెన్స్ రిలేషన్. దాని సొల్యూషన్ వచ్చేప్పటికి ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు సి పవర్ ఎన్ ఇంటూ ఏ నాట్. ఒక ప్రాబ్లం చేద్దాం మనం. సాల్వ్ ద రికరెన్స్ రిలేషన్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్ ఏఎన్ మైనస్ వన్, ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్ ఏఎన్ మైనస్ వన్ ఏమైందండి, ఇది క్లియర్లీ ఇట్ ఈజ్ ఏ హోమోజీనియస్ రికరెన్స్ రిలేషన్. ఓకే ఏమంటున్నాడు, విత్ సి ఈజ్ ఈక్వల్ టు 4 కంపేర్ చేసి అనుకోండి స్టాండర్డ్ ఫామ్ తోటి ఏమైంది, సి ప్లేస్లో 4 ఉంది. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు సి టైమ్స్ ఆఫ్ ఏఎన్ మైనస్ వన్ కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు 4. జనరల్ సొల్యూషన్ ఏం చెప్పాము, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు సి పవర్ ఎన్ ఇంటూ ఏ నాట్. కాబట్టి సబ్స్టిట్యూషన్ చేస్తే ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు సి 4 పవర్ ఎన్ ఇంటూ ఏ నాట్. ఏ నాట్ ఇక్కడ ఇచ్చేసాడు చూడండి, ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చాడు, 3 రాసాం. దేర్ ఫోర్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ 4 పవర్ ఎన్. సో అయిపోయింది, సాల్వ్ చేసేసాం. నెక్స్ట్ రికరెన్స్ రిలేషన్ చూద్దాం. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 7 టైమ్స్ ఆఫ్ ఏఎన్ మైనస్ వన్ మీన్స్ దిస్ ఈజ్ ఆల్సో ఏ ఫస్ట్ ఆర్డర్ రికరెన్స్ రిలేషన్. ఏమి ఇచ్చాడు, ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, ఏ2 ఈజ్ ఈక్వల్ టు 98 ఇచ్చాడు, ఏ2 ఈజ్ ఈక్వల్ 98 ఇచ్చాడు. ఇప్పుడు చూసినట్లయితే మనకి మనకి ఇచ్చింది క్లియర్లీ ఇట్ ఈజ్ ఏ ఫస్ట్ ఆర్డర్ రికరెన్స్ రిలేషన్. ఫస్ట్ ఆర్డర్ రికరెన్స్ రిలేషన్ ఇచ్చాడు, ఎన్ మైనస్ వన్ ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు స్టాండర్డ్ దాంతో కంపేర్ చేసి సి ఈజ్ ఈక్వల్ టు 7 వస్తుంది,
సో జనరల్ సొల్యూషన్ వచ్చి ఏఎన్ ఈజ్ ఈక్వల్ సి పవర్ ఎన్ ఇంటూ ఏ నాట్. సి అంటే 7 కాబట్టి 7 పవర్ ఎన్ ఇంటూ ఏ నాట్. బట్ మనకి ఏ నాట్ ఇవ్వలేదు ఇక్కడ. ఏం చేద్దాం చూడండి, ఇక్కడ బట్ ఏ2 ఇచ్చాడు. ఏ2 ఇచ్చాడు కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుందాం. ఏ2 ఏమైంది? ఏ2 ఈజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్ ఏ నాట్ అయింది. ఫ్రమ్ దిస్ వన్ యూ కన్క్లూడ్ ఏ నాట్ ఏమొస్తుంది? ఏ2 వచ్చి ఆల్రెడీ ఇచ్చేసాడు 98. సో 98 ఈజ్ ఈక్వల్ టు 49 ఏ నాట్. ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 2. కాబట్టి మనకి అన్ని వాల్యూస్ వచ్చేసాయి. ఇప్పుడు దీనిలో సబ్స్టిట్యూషన్ చేయండి. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 7 పవర్ ఎన్ ఇంటూ ఏ నాట్. దీనిలో సబ్స్టిట్యూషన్ చేస్తే ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ నాట్ 2, దేర్ ఫోర్ ఇది వస్తుంది అనమాట. దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ ద రికరెన్స్ రిలేషన్. నెక్స్ట్ చూడండి, సాల్వింగ్ ద నాన్ హోమోజీనియస్ అన్నాడు, ఇది తర్వాత చేద్దాం. నెక్స్ట్ ఫస్ట్ ఆర్డరే కంప్లీట్ చేద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ద నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఎఫెక్టెడ్ బై వైరస్ ఇన్ ఏ సిస్టమ్ ఈజ్ 1000. స్టార్టింగ్ ఎన్ని ఫైల్స్ ఎఫెక్ట్ అయినాయని చూస్తున్నాము? 1000. అండ్ ఇట్ ఇంక్రీజెస్ బై 250% ఇన్ ఎవ్రీ 2 అవర్స్, ప్రతి 2 గంటలకి. యూజ్ రికరెన్స్ రిలేషన్ టు డిటర్మైన్ ద నెంబర్ ఆఫ్ వైరస్ ఎఫెక్టెడ్ ఫైల్స్ ఇన్ ఏ సిస్టమ్ ఆఫ్టర్ 1 డే. సో ఈ ముక్క తర్వాత ఆలోచించినట్లయితే ఫస్ట్ ఏం చెప్పాడు? స్టార్టింగ్ 1000 కరెక్టెడ్ ఫైల్స్ ఉన్నాయి చెప్పాడు. కాబట్టి ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1000 అని ఇచ్చాం, హింట్ ఇచ్చాడు మనకి. నెక్స్ట్ లెట్ ఏఎన్ బి ద ఎఫెక్టెడ్ ఫైల్స్ ఆఫ్టర్ 2 అవర్స్. ప్రతి 2 గంటలకు ఒక ఎన్ని వైరస్ ఎఫెక్టెడ్ ఫైల్స్ అనేది మనం లెక్క కడతాం. కాబట్టి 2 గంటలు తర్వాత ఏమవుతుంది? ఏఎన్ ప్లస్ అనేది తీసుకున్నట్టే ప్రీవియస్ దానికి ఎన్ని ఫైల్స్ ఎఫెక్టెడ్ అవుతున్నాయి? 250%. అంతకు ముందున్న దానికి 250%. 250/100 ఆఫ్ ఏఎన్. ఏది సింప్లిఫికేషన్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఏఎన్+1 ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ ప్లస్ 2.5 టైమ్స్ ఆఫ్ ఏఎన్ అవుద్ది. కాబట్టి ఏమవుతుంది? ఇది ఏఎన్+1 ఈజ్ ఈక్వల్ టు 3.5 టైమ్స్ ఆఫ్ ఏఎన్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి, ఇది చూసినట్టు ఏ విధంగా వచ్చేసింది ఇక్కడ మనకి. ఇప్పుడు దీనిలో మనం ఒక చిన్న సబ్స్టిట్యూషన్ చేద్దాం. మనకు అనుకున్నట్టు రావాలంటే రీప్లేస్ ఎన్ విత్ n-1 చేసినట్టయితే ఇది ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 3.5 టైమ్స్ ఆఫ్ ఏఎన్-1. ఇప్పుడు మనం దీన్ని చూసినట్టయితే ఏ విధంగా వచ్చేసింది? ఇది ఫస్ట్ ఆర్డర్ రికరెన్స్ రిలేషన్ పట్టుకొచ్చేసాం. ఫస్ట్ ఆర్డర్ రికరెన్స్ రిలేషన్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు సి టైమ్స్ ఆఫ్ ఏఎన్-1. సి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది ఇక్కడ? 3.5. ఏ నాట్ 1000. ఓకే, ఇప్పుడు జనరల్ సొల్యూషన్ ఇదని మీకు ఆల్రెడీ తెలుసు కదా. దేర్ సబ్స్టిట్యూషన్ చేస్తే 3.5 హోల్ పవర్ ఎన్ ఇంటూ 1000. దేర్ ఫోర్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు సాల్వ్ చేసేసాం, అయిపోయింది. 3.5 హోల్ పవర్ ఎన్ ఇంటూ 1000 అయిపోయింది. కానీ వాడు ఇంకొక మొక్క అడిగాడు. ఇక్కడ ఏమడిగాడు? టు డిటర్మైన్ ద నెంబర్ ఆఫ్ వైరస్ ఎఫెక్టెడ్ ఫైల్స్ ఇన్ ఏ సిస్టమ్ ఆఫ్టర్ 1 డే. 1 డే తర్వాత ఎన్ని ఫైల్స్ కరెక్టెడ్ అయి ఉంటాయి చెప్పన్నాడు. 1 డేలో ఎన్ని గంటలు ఉంటాయి? 24 అవర్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మనం ప్రతి 2 గంటలకే చేస్తున్నాం. ప్రతి 2 గంటలకే రీడింగ్ తీస్తున్నాం కాబట్టి అలాంటి ఎన్ని రీడింగ్స్ తీయాలి? 12 రీడింగ్స్కి అయిపోతుంది అనమాట. సో 12 రీడింగ్స్ తీస్తే కానీ మనకి ఒక రోజు అవ్వదు. సో అంటే n ఈజ్ ఈక్వల్ టు 12. దేర్ ఫర్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 3.5 హోల్ పవర్ 12 ఇంటూ 1000. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, సేమ్ అదే మోడల్లో ఇంట్రెస్ట్ ప్రాబ్లం. ఇప్పుడు చక్రవడ్డీ మనకి బ్యాంకులో ఇంట్రెస్ట్ ఎలా ఇస్తారండి? మనకి బ్యాంకులో ఇంట్రెస్ట్ ప్రతి 6 మంత్స్కు ఇప్పుడు క్యాలిక్యులేట్ చేశారనుకోండి, అప్పుడు ఆ వచ్చిన అమౌంట్ మీద మళ్ళీ అగైన్ వడ్డీ ఇస్తాడు మనకి. సో ఆ మోడల్ ప్రాబ్లం ఇస్తే ఏ పర్సన్ ఇన్వెస్ట్ రూపీస్ అట్ 11% ఇంట్రెస్ట్. 11% ఇంట్రెస్ట్ వడ్డీ చేశాడు, కాంపౌండెడ్ యాన్యువల్లీ. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తుంది, యాన్యువల్గా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తుంది. ఫైండ్ ద రికరెన్స్ రిలేషన్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ అట్ ద ఎండ్ ఆఫ్ n years. హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ టు డబుల్ ద ఇన్వెస్ట్మెంట్. సో ఏఎన్ కనుక్కోమంటున్నాడు. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే S0. ఇనీషియల్గా మన దగ్గర S0 రూపీస్ ఉన్నాయి. తర్వాత ఏమన్నాడు? S0 కాస్త నెక్స్ట్ ఇయర్ S1 అమౌంట్ అవుద్ది. ఆ నెక్స్ట్ ఇయర్ S2 అమౌంట్ అవుద్ది. తర్వాత n yearsలో SN అమౌంట్ అవుద్ది. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 11% కాబట్టి S1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? S0. స్టార్టింగ్ S0 అమౌంట్ రూపీస్ పెట్టేశాం, దానికి 11% ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేయండి. 11/100 ఇంటూ దేని మీద? ప్రిన్సిపల్ అమౌంట్ S0 రూపీస్ మీద చేసినట్లయితే ఏమొస్తుంది? 1.11 S0 అయింది ఇది.
సిమిలర్గా S2 ఏమైంది, 1.11 టైమ్స్ ఆఫ్ ద S1 అయింది. S3 ఏమైంది, 1.11 టైమ్స్ ఆఫ్ S2 అయింది. ఓకే, సిమిలర్గా Sn ఏమవుద్ది, 1.11 టైమ్స్ ఆఫ్ Sn-1 అవుతుంది. అంటే ఏమైంది చూడండి, Sn ఈజ్ ఈక్వల్ 1.11 టైమ్స్ ఆఫ్ Sn-1 అంటే ఇది ఫస్ట్ ఆర్డర్ రికరెన్స్ రిలేషన్ విత్ C ఈజ్ ఈక్వల్ టు 1.1. సో 1.1 వచ్చేసేసింది. కాబట్టి జనరల్ సొల్యూషన్ ఏమనుకున్నాం, C/n S0 ఏమవుద్ది, 1.11 హోల్ పవర్ S0. ఇప్పుడు మనకు కావాల్సింది ఈ అమౌంట్ ఎప్పుడు డబుల్ అవుతుంది అని అడిగాడు. అమౌంట్ ఎప్పుడు డబుల్ అవుతుందండి, Sn విల్ బికమ్ 2 టైమ్స్ ఆఫ్ S0. కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ S0 ఈజ్ ఈక్వల్ 1.11 హోల్ టైమ్స్ ఆఫ్ ఇప్పుడు S0 విల్ గెట్ క్యాన్సిల్డ్, యూ లెఫ్ట్ విత్ 2. 2 ఈజ్ ఈక్వల్ టు 1.11 హోల్ పవర్ n. మనకి n వాల్యూ కనుక్కోవాలి, టైం అనేది. ఫర్ బోత్ సైడ్స్ లాగరిథమ్స్ అప్లై చేస్తే లాగరిథమ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు n log 1.1. ఫర్ n ఈజ్ ఈక్వల్ టు log 2 బై log 1.11, అంటే దట్ మీన్ ప్లస్ 6.642 వస్తుంది. అంటే 6 years, 6 months తర్వాత అప్రాక్సిమేట్లీ యూ విల్ గెట్ ద అమౌంట్ ఈజ్ డబల్డ్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ ఆర్డర్ reconciliation solving. Okay, thank you.